because of this mantra. No carb roti. Let me show you. Keto diet la cheyatledu. Anta portion. Hey guys, kaise ho? Ella unnaru? Hope you're all doing great. Welcome back to my channel. This is Rupa. ఇవాళ నేను మీకు what I eat in a no carb diet throughout the day అన్నది చూపిస్తాను. లాస్ట్ టైం సిమిలర్ వీడియో నేను ఒకటి పోస్ట్ చేశాను, బట్ దట్ వాజ్ సాటర్డే. సో ఆ రోజు వెజిటేరియన్ ఆప్షన్స్, వెజిటేరియన్ లో ఏమేమి తింటాను అన్నది పోస్ట్ చేశాను. ఐ పిన్ ద లింక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇవాళ ఫ్రైడే అండ్ నేను నాన్ వెజ్ తింటాను. నాన్ వెజిటేరియన్ గా నో కార్బ్ డయట్ ఎంత బాగా మేనేజ్ చేయొచ్చు, ఎంత హాయిగా మేనేజ్ చేయొచ్చు ఇవాళ మీకు చూపించబోతున్నాను యాజ్ ఎ ప్రో. సో ఐ యూజువలీ స్టార్ట్ మై డే విత్ గ్రీన్ టీ. సో నేను ఇది కీటో డయట్ లా చేయట్లేదు. అన్లైక్ కీటో మీరు అందులో ఇంత కార్బ్స్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు అని ఉంటది కదా. సో ఇది నేను జస్ట్ నో కార్బ్ లాగా చేస్తున్నా. దెర్ ఇస్ నో లైక్ సచ్ థింగ్ లైక్ ఇంత 75 ml ఆయిల్ కన్జ్యూమ్ చేయాలి అది అని. నా బాడీ నేను ఎంతవరకు ఫ్యాట్ కన్జ్యూమ్ చేయగలను, లైక్ ఆలివ్ ఆయిల్, నేను ఆలివ్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాను అండ్ ఘీ యాజ్ వెల్ ఫర్ కుకింగ్. సో అది ఎంతవరకు ఐ క్యాన్ అన్నది నేను తీసుకుంటాను. ఏం బలవంతం లేదు, అవుట్ ఆఫ్ ద బౌండ్స్ ఏమి వెళ్ళకుండా. జస్ట్ దట్ ఇట్ ఈస్ ఐ డోంట్ ఈట్ రైస్, రోటీ, ఎనీ కార్బ్ మెటీరియల్, ఓన్లీ ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తా. దట్స్ ఇట్. కంఫర్ట్ జోన్ బయటకెళ్ళి ఏం కాదు. ఎంతవరకు ఐ కెన్ ఎంజాయ్ ప్లెజెంట్ గా ఐ డూ టిల్ దెన్, రెస్ట్రిక్టింగ్ కార్బ్స్ అంతే. అండ్ హియర్ ఇస్ మై గ్రీన్ టీ, జస్ట్ హాట్ వాటర్ అండ్ లెమన్. అండ్ సమ్ టైమ్స్ నేను కొంచెం మోరింగా పౌడర్ ఆర్ గ్రీన్ టీ డిప్స్ అవి వేసుకుంటా. ఇవాళ ప్లెయిన్ గా తాగుతున్నా. చెర్స్. థింగ్ ఇస్, నేను ఇందులో ఏమి ఇంత పోర్షన్ అంత పోర్షన్ అని చెప్పి నేనేం కంట్రోల్ చేసుకోను. లైక్ ఎంత కావాలంటే కూడా అంత తినొచ్చు అన్నట్టుగానే తింటా. బట్ తిన్నది యాక్చువల్ గా కొంచెమే, బికాస్ ప్రోటీన్ ఫాస్ట్ గా ఫిల్ అయిపోతుంది కదా. బట్ ఐ డోంట్ కీప్ ఇన్ మైండ్ సేయింగ్ నువ్వు ఇంతే తినాలి అంతే తినాలి అని. ఎందుకంటే ఆల్రెడీ మనం కార్బ్స్ తినకూడదు, రైస్ తినకూడదు, నువ్వు రోటీ తినకూడదు అని రెస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వై ఇది కూడా ఇంతే తినాలి అని ఏమీ కాదనమాట. హౌ మచ్ ఎవర్ ఐ ఫీల్ ఐ కుక్. అండ్ ఎంత కావాలి, ఎంతవరకు తినగలనో అంతవరకు తింటాను. ప్రోటీన్ ఫాస్ట్ గా ఫిల్ అయిపోతుంది. సో దట్స్ అన్ అడ్వాంటేజ్. సో బికాస్ నేను పోర్షన్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఆఫ్ దిస్ మంత్ర ఐ థింక్ నేను ఇన్ని రోజులు చేయగలుగుతున్నా. అసలు నేను ఫస్ట్ స్టార్టింగ్ అసలు 1 week అన్నా చేయగలుగుతానా అని అనుకున్నాను. బట్ ఐ థింక్ దిస్ మంత్ర ఈస్ వర్కింగ్ గుడ్ టు యునో నేను సస్టైన్ అవ్వడానికి ఈ డైట్ లో. నేను కుకింగ్ చేస్తున్నా. ఇది నాకు కాదు, మా రూమ్మేట్ కి కుకింగ్ రాదు. సో అందుకే కుకింగ్ పార్ట్ నేను హెల్ప్ చేస్తాను. సో లంచ్ కి ఒక 15 to 20 minutes ముందు నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటా. సిన్స్ నో కార్బ్ డయట్ చేస్తున్న దగ్గర నుంచి ఇది నేను స్టార్ట్ చేశాను. నేను ఉపాసన ఒక వీడియోలో చెప్పడం కూడా విన్నా, ఆలివ్ ఆయిల్ కన్స్యూమ్ చేస్తే హెయిర్ కి, స్కిన్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయని. సో ఒక 15 ml తీసుకుంటా అనమాట డైలీ. ఎంటీ స్టమక్ తీసుకుంటే దీని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎలా ఉందనుకుంటున్నారు? అలా ఏం లేదు. గుడ్. అంటే కోకోనట్ ఆయిల్ లాగా, ఘీ లాగా, లైక్ దోస్ థింగ్స్. ఇది ఏమి అంత అంటే అవుట్ ఆఫ్ సంథింగ్ ఏదో కన్జ్యూమ్ చేస్తున్నాను, తిప్పేస్తుంది, వచ్చేస్తుంది బయటికి అన్నట్టు ఏమి ఉండదు. నాకైతే చాలా నార్మల్ గా అనిపించింది. అంటే ఆయిల్ తాగుతున్నట్టు అలా ఏం ఉండదు అనమాట. చాలా సటిల్ ఉంటుంది. సో ఎలాగూ మనం ఎనర్జీకి ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ మై ఒపీనియన్, లైక్ దాన్ కోకోనట్ ఆయిల్. అండ్ ఆల్సో నాకు లైక్ డైజెషన్ లో కానీ, స్టమక్ ఇష్యూస్ కానీ అలా ఏమీ డ్రాస్టిక్ గా అనిపించలేదు. స్కిన్ షైనీ అయిపోతుందంట, గ్లో వచ్చేస్తుందంట, హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుందంట, హెయిర్ ఫాల్ తగ్గుతుందని. సో ఐల్ అప్డేట్ యూ ఆన్ దిస్. సో హియర్ ఈస్ మై లంచ్ ప్లేట్. సో ఇది యూజువల్ మసాలా దినుసులు అన్నీ వేసేసి, కొంచెం స్పినచ్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి, చిల్లీస్ కూడా వేసి పేస్ట్ చేశాను. అదే ఇది ఇట్ లుక్స్. అండ్ ఇది ఎగ్ కేక్. సో రీసెంట్గా నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను చూడటం, వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరైన్స్. బాగుంది. ఇట్స్ లైక్ పేరెంట్స్ చిల్డ్రన్ కైండ్ ఆఫ్ స్వీట్ K-drama.
సో యూజువల్గా నేను గ్రీన్ చిల్లీస్ వేస్తా. నాకు ఈసారి రెడ్ చిల్లీస్ దొరికాయి, గ్రీన్ చిల్లీస్ దొరకలేదు. సో దాంతో చేశాను. నేను ఇంతకుముందు చికెన్ నార్మల్గా తందూరి మ్యారినేట్ చేసి కూడా ఎయిర్ ఫ్రై చేసి తిన్నా. బట్ నాకు రోజు తిని బోర్ కొట్టేసింది. బట్ దిస్ రెసిపీ హ్యావ్ బీన్ లైక్, నేను ర్యాండమ్గా ట్రై చేశాను స్పినచ్ వేసి, చిల్లీస్ అండ్ జీరా వేసి. సో నాకు ఆ రోజు నచ్చింది. సిన్స్ దెన్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ దిస్. అండ్ నాకు బోరే కొట్టదు ఈ రెసిపీ యాక్చువల్గా, రోజు తినేస్తా. And also, main thing what I like is eggs. ఈ ఎగ్ కేక్ని ఈ సాస్ ఉంది కదా, ఈ గ్రేవీలో డిప్ చేసుకుని తింటా. లైక్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. ఐ ఫినిష్డ్ ఇట్. చాలా స్పైసీగా ఉంది. లెట్స్ హ్యావ్ సోడా. అండ్ బై ద వే, ఇవి కూడా 0 calories. హే, సో ఈవినింగ్ అయిపోయింది. లెట్స్ మేక్ కాఫీ. నా ఫేవరెట్ టైం ఇది. ఎంత ఎక్కడున్నా నెస్కాఫే సన్ రైజ్ ఇస్ ద ఫేవరెట్. నేను యూజువల్గా యాక్చువల్లీ టీయే తాగుతా ఈవినింగ్స్, తాగేదాన్ని. బట్ ఏదైతే ఆల్మండ్ మిల్క్ ఉంటుందో దాంతో ఆల్మండ్ మిల్క్ తాగుతాను కదా. యూజువల్ మిల్క్ లో కార్బ్స్ ఉంటాయి. సో ఈ ఆల్మండ్ మిల్క్ వేడి చేసి టీ చేస్తే అది ఇట్ వోంట్ టేస్ట్ గుడ్. సో దెన్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ దిస్ కాఫీ. దెన్ సిన్స్ దెన్ ఐ లైక్ ఇట్. ఎందుకంటే దీంతో అంటే కొంచెం ఎంతో కొంత స్వీట్ క్రేవింగ్స్ అంత ఉండవు నాకు, బట్ చాక్లెట్ క్రేవింగ్స్ అవి ఉంటాయి కదా. దీంతో అంత సాటిస్ఫై అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ mostly the snack and drink that I have in the evening. So recently నేను కోకో పౌడర్ కూడా తెచ్చుకున్నా మోకా లాగా చేసుకోవడానికి. put some sugar. ఇది మాంక్ షుగర్. కొన్ని స్వీట్నర్స్ ఉంటాయి. స్వీట్నర్స్ అవి ఏంటంటే మనకి స్వీట్గా ఉంటుంది కానీ కొంచెం ఆర్టిఫిషియల్గా, అండ్ ఆల్సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తాయి వాటి వల్ల. బట్ ఇది మాత్రం అంటే యూజువల్ షుగర్ లాగే ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ 0 calories. సో ఆల్మండ్ మిల్క్ అండ్ క్రీమ్. మిల్క్ లో కార్బ్స్ ఉంటాయంట, కానీ క్రీమ్ లో ఉండవంట. క్రీమ్ కూడా లైక్ షుగర్ లేనిది తీసుకోవాలి. అండ్ ఇది ఆల్మండ్ మిల్క్, ఇది కూడా అన్స్వీటెండ్. టైమ్ ఐ డిస్కవర్ దిస్ కాఫీ. ఈవినింగ్ అయ్యేసరికి ఈ కాఫీ ఒకటే మోస్ట్లీ సరిపోతుంది నాకు. ఇట్ విల్ సాటిస్ఫై. కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. సీ యూ ఎట్ డిన్నర్. చల్లగా ఉంది. Hey guys, I'm back home. So let's make dinner. Morning lunch ki nenu koncham chicken curry chesanu kada, ade left over ఉంది. And ade malli same malli adi egg etla తింటాం అని చెప్పి I thought of having it with roti, no carb roti. Let me show you. So idi no carb roti. It is clearly shown. It's made with not flour. Eggs to chesina wrap idi. Egg whites wrap. So each is 25 calories, 5 grams protein, 0 carbs and 0 sugar. Here it is. So either nenu use chesta eppadana if I want to eat roti kind of with some chicken curry, or I just take 1 or 2 of these and nen danto tinta. This is a great discovery. Thank me. Down to the wrap.
సాఫ్ట్ ఎగ్ wrap తో చేసింది. ఇదర్ యూ కెన్ మైక్రోవేవ్ ఇట్, లైక్ మైక్రోవేవ్ లో ఫర్ 20 seconds, ఆర్ జస్ట్ పాన్ మీద మీరు నార్మల్ రోటీ లాగే ఫ్రై చేసుకొని, అండ్ బై ద వే ఇది అలా పొంగుతుంది కూడా రోటీ లాగా, జస్ట్ ఘీ అప్లై చేసుకుని కూడా యూ కెన్ హ్యావ్ ఇట్. It is, here is my dinner. Nice. So that is it for today's vlog. If you like this video, hit the like button and subscribe for more such content. Bye.